బీజేపీ సింగరేణి బాట పట్టింది. సింగరేణి భరోసా పేరుతో కార్మికులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ సింగరేణి కార్మికుల రక్తాన్ని పీల్చాయని ఆరోపించారు బీజేపీ నేతలు. తాడిచెర్ల 2 బ్లాక్ ని వేలం లేకుండా గనిని కనిపెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం సింగరేణికి అండగా ఉందన్నారు బీజేపీ నేతలు. కొత్తగూడెంలో సింగరేణి భరోసా యాత్రలో పాల్గొన్న బీజేపీ నేతలు కార్మికులకు అండగా ఉంటామన్నారు. సింగరేణి అభ్యున్నతికి ప్రధాని సహకరిస్తున్నారన్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఈ తాడిచెర్ల బ్లాక్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 20 సంవత్సరాల తర్వాత ఇచ్చింది. యాక్షన్ లేకుండా దేశంలో ఇచ్చినటువంటి ఏకైక కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అనే సందర్భంగా మనవి చేస్తున్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ సింగరేణి సొమ్మును దోచుకున్నాయన్నారు కిషన్ రెడ్డి. సింగరేణి మరి ఈరోజు బంగారు బాతుగుడ్డుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వివరించింది. ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకున్నారు. సింగరేణి కార్మికులకు నష్టం జరిగినా, సింగరేణి ప్రాంతానికి అన్యాయం జరిగినా ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచన చేయాలి. దోచుకోవడమే. వాళ్ళు సిద్దిపేటకి తీసుకెళ్లారు డబ్బులు, ఇప్పుడు ఈయన కొడంగల్కి తీసుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొడవైందా? డబ్బులు లేవా? మా సింగరేణి కార్మికుల డబ్బే అవసరమా? మరి ఆ రోజు కూడా పీనిగలు తింటోడు పోయి ఏనిగలు తింటోడు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ హయాంలో పీనిగలు తింటే కాంగ్రెస్ హయాంలో ఏనిగలు తింటా ఉన్నారు. సింగరేణి నష్టాల్లో ఉన్నా కూడా కార్మికుల సొమ్మును సీఎం రేవంత్ రెడ్డి దుర్వినియోగం చేశారన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. వైల్ రోమ్ వాజ్ బర్నింగ్, నీరో వాజ్ ఫిడ్లింగ్ అని సేమ్ అదే విధంగా సింగరేణి యొక్క రక్తము, సింగరేణి కార్మికుల రక్తం కారుతూ ఉంటే, సింగరేణి కార్మికులు చెమటలతో సింగరేణిని ముందుకు తీసుకుపోవాలని ఉంటే కూడా నష్టాల్లో ఉంటే మన రేవంత్ రెడ్డి గారు ఈ నష్టాల పైన ఫుట్బాల్ మ్యాచ్ ఆడాడు. మీ దగ్గర నుంచి 10 కోట్ల రూపాయలు. రేపు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోనూ సింగరేణి భరోసా కార్యక్రమంలో పాల్గొనున్నారు బీజేపీ నేతలు.